యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామనమజ్జమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహత సరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతైర్వకులాభిరామం శ్రీమత్తదేంద్రియగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్రజలధిం గోవిందపూరాదిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యౌ స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనకోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాకమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సోనవే యత్కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభోన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవసం అగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దేభత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య శైవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ శతగోపవాన్మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடென்னம் தன் குருகூரென்னும் மறுவினியவன் பருவலென்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து எந்த பெருங்கீர்த்தி ராமானுசமனிதம் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபம் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆண்டு தமிழ் மறைகள் ஆயிரம் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசம் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தலையாது தொக்கிலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருகோன் வியாழினிசை வேதத்தில் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం తిరువాయిమొழிలో 2వ పదిలో 7వ తిరువాయిమొழிలోకి ప్రవేశించాము. చాలా
అద్భుతమైనటువంటి తిరువాయిమొழிగా దీన్ని చెప్తారు. మొన్న చెప్పుకున్నాం, ఇది ఒక విశిష్టమైన తిరువాయిమొഴి. ఎందుకు అంటే మిగిలిన వాటిలో 11 పాసురాలు ఉంటాయి. ఇందులో 12 నామాలు ఉన్న తరువాత ఫలశ్రుతి చెప్పడం వల్ల 13 పాసురాలు ఉంటాయి అనేటువంటిది ఒక విశేషం. రెండవది, మగవాళ్ళు ఊర్ధ్వపుండ్రధారణ చేసేటప్పుడు కంఠం మీద, భుజాల మీద, గుండెల మీద, నాభి దగ్గర, మెడ మీద, వీపు మీద ఇలా 12 చోట్ల ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకోవాలి అని శాస్త్రం చెప్తోంది. ఆ చెప్పేటప్పుడు ఈ ఒక్కొక్క నామాన్ని తలుచుకుంటూ కేశవనామం, నారాయణ, మాధవ, గోవింద అనుకుంటూ ఈ 12 నామాలతోటి ఊర్ధ్వపుండ్రధారణ చేసేటువంటి సంప్రదాయం ఒకటి చాలా చక్కటి సంప్రదాయం. తిరువాయిమొழிని మన జీవితంతో అన్వయించుకొని బతికే జీవన విధానం అదనమాట. అందులో గొప్పతనం ఏంటంటే, నేను ఏ పని చేసినా తిరువాయిమొழிతోటే కలిసి జీవిస్తాను అనేటువంటి ఒక అద్భుత భావన ఈ ఊర్ధ్వపుండ్రధారణలో 12 నామాల యొక్క పవిత్రానుసంధానంతో ముడిపడి ఉంది అనేటువంటి విషయము ముందుగా మనం పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం. கேசவந்தமர் கீழ்மேல் யமர் ஏழு பிறப்பும் மாசெதிர் இது பெத்து நம்முடைய வாழ்வு வாய்க்கின்றவா ஈசன் என் கருமாணிக்கம் என் செங்கோல கண்ணன் விண்ணோர் நாயகன் எம்பிரான் எம்மான் நாராயணனாலே கேசவந்தமர் கீழ்மேல் யமர் ஏழு பிறப்பும் மாசெதிர் இது பெத்து நம்முடைய வாழ்வு வாய்க்கின்றவா ஈசன் என் கருமாணிக்கம் என் செங்கோல கண்ணன் விண்ணோர் நாயகன் எம்பிரான் எம்மான் నారాయణనాలే. అద్భుతమైనటువంటి నారాయణ నామాన్ని ప్రయోగిస్తూ నమ్మాళ్వార్లు రచించినటువంటి పాసురం మొట్టమొదటి పాసురము. నారాయణుడు అనగానే మనని పట్టుకుని ఉన్నటువంటి స్వామి, మనకి లోపల బయట కూడా ఉన్నటువంటి స్వామి. ఆ అర్థాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అలాంటి ఉపకారకుడైనటువంటి స్వామి యొక్క నామాన్ని ఇందులో మనకి చెప్తున్నారు అన్నమాట. ప్రతిపదార్థం చూడండి, ఎన్ని విశేషణాలు వేశారో స్వామివారికి నమ్మాళ్వార్లు. మనం పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు నా బంగారు కొండ, నా వజ్రాల మూట అంటూ ఒక్కొక్క విశేషణం వేసి ప్రేమగా వాళ్ళని ఎలా దగ్గరికి తీసుకుంటామో, పెరుమాళ్ళని అలాగ నమ్మాళ్వార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క విశేషణం. ఎన్ని విశేషణాలు! ఈశన్ ఒకటి, ఆయన సర్వేశ్వరుడు. ప్రతిపదార్థంలో ఈశన్ ఒకటి, సర్వేశ్వరుడు. ఎన్ కరుమాణిక్యం, నా నీల మాణిక్యం. మనం అంటామే వజ్రాల కొండ అని, అక్కడ వజ్రం చెప్పారు, ఇక్కడ నీల మాణిక్యాన్ని చెప్పారు. ఎన్ సెంగోల కണ്ണన్, సెంకోల కണ്ണన్ ఎర్రగా ఉండేటువంటి అందమైన నేత్రాలు. మొత్తం నేత్రం ఎర్రగా ఉంటే అర్థాలు వేరుగా వస్తాయండి. ఇక్కడ ఎర్రటి జీరలు ఉంటాయి కళ్ళల్లో, తెల్లటి కళ్ళల్లో ఎర్రటి జీరలు ఉండడం అనేది సాముద్రిక శాస్త్ర ప్రకారం చాలా గొప్ప లక్షణం అన్నమాట. శంకోల కണ്ണన్, సుందరమైన ఎర్రగా ఉండే, అంటే తెలుపు మీద ఎరుపు ఉన్న నేత్రములు కలిగిన వాడు. విన్నోర్ నాయకన్, విన్నోర్ నిత్య సూరులకు నిర్వాహకుడు. ఎంపిరాన్, అలాంటి ఆయన నా స్వామి. ఇది గొప్ప, అంత గొప్పవాడు ఎంపిరాన్ నా స్వామి. నారాయణనాలే, ఆయన ఎవరనుకుంటున్నారండి? సామాన్యుడు అనుకుంటున్నారా? నారాయణన్ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః.
అంతా బయట లోపల కూడా వ్యాపించినటువంటి సర్వేశ్వర తత్వం అండి నారాయణుడంటే. కీజ్ మేల్ ఎజు పిరప్పుం, క్రింద పైన నా దగ్గర ఉన్న 7 తరములు, 7 ఇంటూ 7 ఇంటూ 7 తరాలు, 21 తరాలు అని అర్థం అన్నమాట. కేశవంతమర్, కేశవుని సంబంధం కలిగినటువంటి వాళ్ళు. యమర్, ఎవరనుకుంటున్నారు వాళ్ళు? మా వాళ్ళండి. ఎవరైతే పెరుమాళ్లతో సంబంధం కలిగి ఉన్నారో వాళ్ళందరూ మా వాళ్ళే. భగవత్ సంబంధమే మాకు చాలా ముఖ్యమైనది. ఇది ఒక అద్భుతమైన ఉపదేశం, సందేశం. మనకి ఎవరు నిజమైన బంధువులు అని అంటే భగవత్ సంబంధం కలిగిన వారందరూ మనకి బంధువులు. ఇది మా సెదిర్, ఇది చాలా గొప్ప అదృష్టము, గొప్ప సంపద, గొప్ప ఐశ్వర్యము. అలాంటి వాళ్ళ మధ్య నేను ఉండడం చాలా అదృష్టము. తిరువాయిమొഴി అంతా కూడా భాగవతోత్తముల యొక్క వైభవాన్ని అద్భుతంగా చెప్పేటువంటి తిరువాయిమొഴി. వాళ్లతో జీవితాన్ని గడపడమే అదృష్టము. అలాంటి పెత్తు వాళ్ళని పొందడం వలన నమ్ముడై వాయువు వాయికింద్రవా, నా సంపద ఇంకా ఫలిస్తోంది, ఇంకా అదృష్టవంతుడవుతున్నా, నా అదృష్టం ఇంకా పెరిగిపోతోంది. ఎప్పుడు? భాగవతోత్తములతోటి కలిసి చాలా ఆనందంగా కాలం గడుపుతున్నప్పుడు అనేటువంటి దాన్ని ఈ పాసురంలో మనకి చెప్పారు. ఈ వ్యాఖ్యానం నంబిళ్ళయ్య గారి యొక్క వ్యాఖ్యానాల్లో మకుటాయమానం అనిపిస్తుంది. ఎందువల్లంటే రామాయణ శ్లోకానికి వారు చేసినటువంటి వ్యాఖ్యానం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాసుర వ్యాఖ్యానంలో మనకి కనిపిస్తుంది. ఈడులోకి ప్రవేశిద్దాం. 204వ పేజీ అండి. ஆடி ஆடியில் வாடி வாடும் எங்கையாலே ஒரு நீర్చావియాయి వాడినపడి సొల్లిత్తు. ఒక్కసారి మనకు గుర్తు చేయాలి అని అందులో ఇవాళ మనకి మరీ గుర్తు చేయాలి. 3 రోజులుగా పండుగల యొక్క హడావిడిలో అడుగున పడిపోయి ఉంటుంది కదా ప్రసాదాలతోటి. కాబట్టి ఒకసారి గుర్తు చేయాలి అని ఆడి ఆడిల్ వాడి వాడిం, ఆడి ఆడి అనేటువంటి దాంట్లో ఎంత బాధపడిపోయారండి నమ్మాళ్ళవార్లు. ఎంత బాధపడ్డారంటేట ఉదాహరణ ఇచ్చారు చూడండి. ఒరు నీరు శావియాయి వాడినపడి సొల్లెత్తు. నీరు లేని పంట భూమి ఎలాగ పగుళ్ళు తీస్తుందో అలా అయిపోయింది నమ్మాళ్ళవార్ల యొక్క హృదయం. ఆర్తితోటి నిండిపోయింది ఆడి ఆడి అనేటువంటి తిరువాయిమొழிలో. అంద ఒరు నీరు శావియా నదు తీరా, ఆ లోటు తీరేలాగా కారారు కరుమిగల్ కలందు వర్షిత్తప్పడి సొల్లిత్తు. ఓ లోపల నిండా నీరున్నటువంటి కారు మేఘాలు కమ్ముకొని వచ్చినట్లుగా ఆళ్వార్ల యొక్క మనస్సు అనే పంట భూమిని తడిపేశారు పెరుమాళ్ళు. ఎందులో? అందామత్తన్బిల్, అందామత్తు అనేటువంటి దాంట్లో పెరుమాళ్ళు వచ్చినటువంటి కలయిక. ఆ కలయిక పెరుమాళ్ళకే అన్నంత ఆనందంగా భోగ్యంగా కలిశారు. అలాంటి అందమైనటువంటి కలయికని ఆనందాన్ని ప్రకటించారు అందామత్తు అనేటువంటి దాంట్లో. అప్పటి వర్షిత్తప్పడియాలే, అలా వర్షించడం వల్ల ఈరిల్మత్తిల్ తిరువెళ్ళం యాన్ మూలిగినన్ என்று వెళ్ళమిట్టు పెరిగినపడి సొల్లిత్తు. అది ఆనంద ప్రవాహంలో నేను మునిగిపోయాను అని చెప్పారు కదా. ఒక్కసారి గుర్తు చేస్తున్నారు అనమాట. ఎంత ఆనందంలో నేను మునిగిపోయాను అనేటువంటిది. వైకుందా మణివన్ననిల్ ఎమరికి మేలు పిరప్పుం మాసెదరిదు పెత్తు ఎంగయ్యాలే அவ வெள்ளம் இருகரையும் புரண்டு పడి సొల్లిగరదు కేశవంతమరిల్. ఆ ఆనంద ప్రవాహము 2 ఒడ్లు ఒరుసుకుంటూ పైకి వచ్చేసి నా గుండెలని నింపేసింది. ఎందువల్ల? నారాయణ నామాదులు వినడం వలన, కేశవాది నామాదులు వినడం వలన, ఆ మహానుభావుని యొక్క నామాన్ని నేను స్మరించడం వలన అని అంటున్నారు. ఆనందాన్ని ప్రకటిస్తున్నారు ఈ తిరువాయిమొழிలో. ఇవర్
ஆடியாடியில் பட்ட ஆர்த்தி தீர வந்து கலந்தபடி சொல்லித்து அந்தாமத்தம்பு అక్కలవియాల్ పిరంద ప్రీతి అవనదాన పడి సొల్లిత్తు. మళ్ళీ క్లారిఫికేషన్ అన్నమాట. అంత ఆడియాడిలో అంత బాధపడిపోతే అందామత్తంబు సేదులో అంత ఆనందాన్ని ఇచ్చారు పెరుమాళ్ళు ఆళ్వార్లకి. వైకుంద మణివண்ணన్ అంద ప్రీతితాన్ ఆళ్వారులు వరళం విలుమన్నికే. అది ఇక్కడ పాయింట్. ఆ ఆనందం ఆళ్వార్లతో ఆగిపోలేదండి. తమ్మోడు పరంపరయా సంబంధముడయ్యారళవం வெள்ளமிட்டு பெருగనపడియే చొల్లుగిరదు ఇత్తిరువాయి మొழியில். నమ్మాళ్వార్ల దగ్గర నుంచి ఆ ప్రవాహం అలా ప్రవహించి 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 మన దాకా వచ్చేసింది. అది అదృష్టం. ఆయన సంబంధ 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 సంబంధీకులందరి దాకా వచ్చి అది మన దాకా వచ్చేసింది. అంటే అంత ఆనందాన్ని మనం కూడా ఆ తిరువాయిమొழிని చదువుకునేటప్పుడు అనుభవించాం కదా. సర్వేశ్వరన్ ఆళ్వారోడే వందు సంశ్లేషిత్తు. పెరుమాళ్ళు వచ్చి ఆళ్వార్లతో కలిసి అచ్చాల్ పిరంద ప్రీతి తమ్ ఒరువరళం విలుం అన్రిక్కే. నమ్ ఆళ్వార్లతో ఆగిపోకుండా తమ్మోడు పరంపరయా సంబంధముడయారళవం ఆయన నమ్మాళ్వార్లతో సంబంధం ఉన్న వాళ్ళ వరకు పెరుమాళ్ళ యొక్క ఆ కటాక్షం అలా ప్రవాహంలాగా వచ్చి వేసింది. పెరిగిన పడియే కండు. ఆహా, ఎలా వెళ్ళిపోతోంది, నాతో ఆగకుండా ఈ ప్రవాహం నన్ను ప్రేమించే వారందరి దాకా ఎలా వెళ్ళిపోతోంది అని అనుకుంటూ ఆయన ఇది ఇవన్ పక్కలు పండిన పక్షపాత అతిశయమిరే ఎన్ను ఇనియరాయ్. చూస్తున్నారు ఆనంద ప్రవాహం భక్తుల దాకా వెళ్ళిపోతుందిట. పరమాత్మ, నేనంటే నీకెంత ఇష్టమయ్యా, నా సంబంధీకులందరికీ కూడా ఈ ఆనందాన్ని కలిగిస్తున్నావా తండ్రి అని ఆనందాన్ని ఈనియరాయ్ పృష్టాంతరంగులై ఆనందంతో మనసు నిండిపోయి తమ్మై విషయీకరిక్కైకు ఈడానా. ఆహా, ఏమి కళ్యాణ గుణాలండి. గుణ చేష్టితాదిగళై అనుసంధిత్తు. రూప గుణ చేష్టలోని 3 ఉన్నాయండి. పెరుమాళ్ళ రూపం చూస్తే ఆనందం, పెరుమాళ్ళ గుణం చూస్తే ఆనందం, పెరుమాళ్ళ చేష్టలు చూస్తే ఆనందం. రూప గుణ చేష్టితాగళే అనుసంధిత్తు అవత్తుకు వాచకమాన. ఏమండి, మీకు ఆ గుణాలు అవి ఉన్నాయని ఎలా తెలిసిందండి? అవి చెప్పే నామాలు తలుచుకుంటే మాకు తెలుస్తుందండి. ఆ నామాల ద్వారా మేము పెరుమాళ్ళ గుణాలను అనుసంధానం చేసుకుంటున్నాం. అందుకే నిత్యం కూడా పెరుమాళ్ళకి పూజ చేసేటప్పుడు అర్ధానుసంధానంతో అర్చన చెయ్యాలి అంటారండి. ఆ అర్ధానుసంధానం మనకి తెలియలేదనుకోండి, దాని తాత్పర్యం ఏంటంటే మన మనస్సును పెరుమాళ్ళ మీద సమర్పించడం. అది దాని తాత్పర్యం. అందువల్ల ఆ పుష్పాన్ని ఒక్కసారి ఇదిగో ఈ మన పుష్పంతో కలిసి నీ పాదాల మీద సమర్పిస్తున్నాను. దానిలో అంత అర్థం ఉందండి. మామూలుగా మనకి నామానికి అర్థం తెలిసిందా, అద్భుతం. అన్ని నామాలకి మనం తెలుసుకోలేం కదండి. నీ నామాలు అనేకం తండ్రి, అన్ని నామాలు నా మన పుష్పంతో కలిసి నీ పాదాల మీద నేను సమర్పిస్తున్నాను అని ఒక్కసారి మానసిక భావనతో కలిపి పూజ చెయ్యాలి అనేటువంటిది చెప్తున్నారు. అవత్తుకు వాచకమాన తిరు 12 నామత్తాలే ఎన్నో యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాని తాను వక్ష్యామి భూతయే అంటూ వేల 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 కోట్ల నామాలున్నాయి. వాటన్నిటినీ మనం గుర్తు పెట్టుకోవడం కష్టమని పాపం వ్యాస మహర్షి ఒక సహస్రనామంగా మనకు అందించారు. అవి కూడా మనకు అన్ని అర్థాలు తెలియవు కదండి. అందువల్ల ఏం చేయాలంటే వాటి సారంగా 12 నామాలు కేశవాయ నమః అని మొదలుపెట్టిన 12 నామాలని అవన ఇప్పేసి అనుభవిక్கிறாరు. ఆ స్వామికి పూజ చేసి ఆనందపడుతున్నారు నమ్మాళ్వారు. తలుచుకొని తలుచుకొని తలుచుకొని. ఏమండి, కేశవాయ నమః అంటే అంత ఆనందం ఎలా కలుగుతుందండి? అదిగో అదే చెప్తున్నారు ఇవాళ తిరువాయిమొழிలో. சர்வேஸ்வரன் ஒருவனை விஷயீகரித்தால் அது பெண்ணை அவனளவிலே இல்லாதிரே.
భగవంతుడికి గనక కటాక్షం కలిగితే ఎవరి మీద కటాక్షము అంతతో ఆగదు, వాళ్ళందరికీ వస్తుంది. ఈ మాట వల్ల మనకి ధైర్యం ఏంటండి? మనం ఒక్కళ్ళమే కాదు, మన కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఈ తిరువాయుమలి యొక్క ఆనందానుభవ ఫలితాన్ని పొందుతారు. ఒక్కళ్ళం సరిగ్గా వింటే మన కుటుంబాలన్నీ కూడా ధన్యం అవుతాయి. నెక్స్ట్ పేజ్. మరణాంతాని వైరాణి. ఇది చాలా రామాయణంలో చాలా అద్భుతమైనటువంటి శ్లోకమే, చాలా అనితరమైన ఉపమానము లేనటువంటి శ్లోకం. మరణాంతాని వైరాణి నిర్వృత్తన్న ప్రయోజనం క్రియతామస్య సంస్కారః మమాప్యేష యథా తవ. ఇది ఏ సందర్భంలో అంటే, విభీషణుడు రావణ వధ అయిపోయిన తరువాత, ఇంత కష్టపెట్టాడు నిన్ను రామచంద్ర, నీ భార్యని దొంగిలించాడు, ఋషులను పీడించాడు, దిక్పాలకులను కూడా గడగడలాడించాడు, ఇలాంటి వాడికి నేను సంస్కారం చెయ్యను అన్నాడు. లౌకికంగా ఆలోచించండి ఒకసారి. సోదరులు గర్భశత్రువులుగా ఉంటారు. ఆ ఉన్నప్పుడు ఒక సోదరుడు మరణిస్తే, నేను ఇతనికి ఏమీ చెయ్యను అన్న పరిస్థితి విభీషణుడి యొక్క పరిస్థితి. ఆ పరిస్థితిలో రామచంద్ర స్వామి చెప్పినటువంటి శ్లోకం అండి. ఇది లోకానికే సందేశాత్మకమైన శ్లోకం అని చెప్తారు. ఎందువల్లంటే చూడండి, ఋషిగల్ కుడియిరుప్పై అజిత్తు. రావణాసురుడి చేష్టలు చెప్తున్నారు. ఋషులందరినీ గుంపులుగా ఉన్నా సరే, ఒక్కొక్క ఋషి కాదు, ఎన్ని వేల మంది ఒక చోట చేరినా సరే వాళ్ళందరినీ బాధించాడు. నెంబర్ 1. మైథిలేయ్యై పిరిత్. సరే, సీతాదేవిని అపహరించాడు. రెండోది, நம்முயிர் நிலையிலே నలిందా పోలే శ్రీ జటాయు మహారాజరై నలిందు. రాముడు చెప్తున్నాడు, నా ప్రాణానికి ప్రాణమైనటువంటి అడవిలో మా నాన్నగారు దొరికారు అని నేను ఆనందపడినటువంటి జటాయు మహారాజు ప్రాణాలు తీశాడు. ఇంతకంటే ఘోరం ఏముందయ్యా? అతడు నాకు చేసినటువంటి అపకారం దీన్ని మించి ఏదైనా ఉంటుందా? ఇవయ్యెల్లాం చెయ్యమాటేనే ఇవని. ఇక్కడ ఉందండి అర్థం అంతా కూడా. మామూలుగా మనం ఈ శ్లోకానికి ఏం అర్థం చెప్పుకుంటామంటే, మరణాంతాని వైరాణి, ఆ చావుతోటే శత్రుత్వాలన్నీ పోతాయిలండి. మనిషి పోయాడు కదా, శత్రుత్వం పోయింది అనుకుంటాం. కాదండి, నంబిళ్ళయ్య గారు ఒక అద్భుతమైన అర్థం చెప్పారు ఇందులో. పాపం ఈ రావణాసురుడు ఇప్పుడు ఋషుల్ని బాధ పెట్టలేడు కదా, ఇప్పుడు మైథిల్ని ఎత్తుకురాలేడు కదా, ఇప్పుడు జటాయువునేమీ చెయ్యలేడు కదా, అలాంటి వాళ్ళని ఎవరిని ఏమీ చెయ్యలేడు కదా. ఇవయ్యెల్లాం చెయ్యమాటనే ఇవన్నీ, ఇలాంటి క్రూర కార్యాలు ఇంక ఇతడు చెయ్యలేడు. మరణాంతాని వైరాణి, ఆయన వైరం అంతా ఆయన మరణంతోటే పోయింది. ఈ అర్థం ప్రత్యేకత తెలుస్తుందా? ఏమిటి అంటే, ఇంతవరకు చేసిన పాపిష్టి పనులని ఇంకా ఈ రావణాసురుడు చెయ్యలేడు, అది అర్థం. అంతేగాని మనిషి పోయాడు కాబట్టి శత్రుత్వం పోయింది అని కాదుట, సామాన్యార్థం కాదుట. నిర్వృత్తం న ప్రయోజనం, ఈ మాటకి చూడండి. ఇవన్ జీవికిరణాళిలే, వాడు బ్రతికి ఉండగా நான் செய்யும் நன்மை இவன் విలక్కాదుడివదు కానెన్నిరుందో. ఎలా అయినా సరే వీడిని మంచివాడిని చెయ్యాలని ప్రయత్నించట శ్రీరామచంద్రుడు. లేకపోతే ఆయుధాలన్నీ పడిపోయి అంతా అయిపోయి చేతికి చిక్కిన శత్రువుని ఎవరైనా వదిలిపెడతారండి? యుద్ధంలో వదిలిపెట్టేశాడు. వెళ్ళు, వెనక్కి వెళ్ళు, రేపు మళ్ళీ బలం తెచ్చుకో, రథాన్ని తెచ్చుకో, కొత్త బాణాలు తెచ్చుకో. ఎందుకు ఇచ్చాడు ఈ అవకాశం? అప్పటికైనా వాడి బుద్ధి మారుతుందేమో
అలాంటి శత్రువుని అప్పుడే చంపేచ్చు, కానీ వదిలిపెట్టేశాడు. నేను వాడు బాగుండగా, బ్రతికి ఉండగా వాణ్ణి బాగు చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోయాను. అలా బాధపడుతున్నాడండి రామచంద్రుడు. వీడిని నేను బాగు చేయలేకపోయాను. నాం చెయ్యం నన్మై ఇవన్ విలక్కాదువది కాణ్యందిరిందో. ఇది ఇంకా అద్భుతం. నేను ఇప్పుడు మంచి చేస్తానంటే వద్దనడానికి వీడు లేడు. ఇంక వీడికి నాకొద్దు, నీ మాట విన్ను అనడానికి ప్రాణం లేదు పాపం. మరణాంతాని వైరాణి, బ్రతికున్నంత కాలమే వైరం చూపించాడు. మరణంతో ఆ వైరం కాస్త వాడికి పోయింది. ఇప్పుడు ఏం చేయలేడు కదా. ఈ అర్థం చూసారా? ఇందాక అర్థంకి ఈ అర్థంకి ఎంత తేడా ఉందో. ఇది అటువైపు నుంచి చెప్పుకొస్తున్నారనమాట, రావణాసురుడి వైపు నుంచి చెప్పుకొస్తున్నారనమాట. నివృత్తన్న ప్రయోజనం ఇవన్ జీవికరణాళిలే నాం చెయ్యమై నన్మై ఇవన్ విలక్కాదువది కాణ్. ఇంకా వద్దనడానికి పాపం వీడు లేడు. బతికున్నాళ్ళు ఎంత మంచి పాపం. అకంపనుడు చెప్పాడు, మారీచుడు చెప్పాడు, శూర్పణఖ చెప్పింది, ఎంతమంది మండోదరి చెవి నిండు కట్టుకొని చెప్పింది. ఎంతమంది చెప్పినా వినను వినను వినను. అలా వినను అనడానికి పాపం వీడెప్పుడు లేడు కదా. ఎన్నిరుందోం அது ஆழ்நாளில் பெத்தலோம் நாம் தேடி இருந்தது முன்னர முன்నం సిద్ధిక్కప్పెత్తోమిరే. అప్రతిషేధం అంటారు. తేడి ఇరందదు మున్నం అంటే అంటే వద్దు అనడానికి పాపం ఆ ప్రాణమే లేదు కదా. కక్ష చూపించడానికి ఆ దేహంలో ప్రాణం లేదు కదా. క్రియతామస్య సంస్కార ఇవన్నాం చెయ్యన్ నన్మై విలక్కాదానాన அளவு பிறந்த என்று மிழக்க వేణుమో వేణువన చెయ్యప్పారుం. ఇప్పుడు ఇతనికి ఉత్తమ గతి కలిగిద్దాము అంటే బ్రతికుండగా చేయలేకపోయాం. కనీసం ఇప్పుడైనా సంస్కారము చేస్తే ఉత్తమ గతి అనేటువంటిది వస్తుంది. చెయ్యాల్సినది చెయ్యాల్సినదే. నువ్వు చెయ్యను అంటావేంటి విభీషణ? నీకు ఈ విరోధం ఏమిటి అసలు విశేషం? విరోధం వాడిది, మనకెప్పుడూ విరోధం లేదు. నువ్వు ఎంత చెప్పి చెప్పి తన్నించుకొని కిరీటం కింద పడయించుకొని వచ్చావు. అప్పుడు కూడా నువ్వు హితవు చెప్పావు కదా. నువ్వు ధర్మాత్ముడివి కదా. నీకు వరం ఇస్తాను అంటే ధర్మం 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 అని అడిగావు కదా. ఇంత అడిగిన వాడివి నీ ధర్మం ఇప్పుడు నువ్వు చేయకపోతే ఎలాగా? ఏంటి నీ ధర్మం? బ్రతికి ఉన్నవాడివి నువ్వు ఒక్కడివే. అటు కుంభకర్ణుడు పోయాడు, అటు రావణాసురుడు పోయాడు. ఇంకా నువ్వు ఒక్కడు ఉన్నావు. నువ్వు ఒక్కడివి వాడికి చెయ్యకపోతే ఏమవుతుంది? ఆగిపోతుంది అనుకుంటున్నావా? కోపం కూడా. మమాప్యేషయధాతవా, ఈ రావణాసురుడు నీకెలా సోదరుడో నాకు అలాగే సోదరుడు. అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అండి రామాయణం మొత్తంలో. ఎందువల్లంటే రాముడు అయిపోయిన తర్వాత వెడుతూ చెప్పాడు, నాకు 7 సోదరులు, మొత్తం మేము 7 సోదరులం అంటాడండి. 7 ఎక్కడి నుంచి వచ్చారు? మీరు 4 కదా, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని అంటే అలా కాదు. గుహుడు ఒక సోదరుడు. ఎంత ప్రేమగా నా దగ్గరికి వచ్చాడు, నన్ను ఎంత ప్రేమించాడు. గుహుడు ఒక సోదరుడు. నువ్వు నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి శరణాగతి చేసావు కదా, నువ్వు ఒక సోదరుడివి. సుగ్రీవుడు నన్ను నమ్మి యుద్ధం చేసి నాకింత ఉపకారం చేశాడు కదా, వాడు ఒక సోదరుడు. వీళ్ళు 3, మేము 4, మేము మొత్తం 7 సోదరులం. ఇలాంటిది చాలా అద్భుతమైన భావనలు లౌకికంగా మనకు కనిపిస్తూ ఉంటాయండి. మనం ఎంతమంది అయినా మనలో కలిసిపోయి మన వాళ్ళు ఒకళ్ళు ఉంటే వాళ్ళు కూడా మా అక్కలాగేనండి, మా అన్నలాగేనండి, మా తమ్ముళ్ళలాగేనండి, మా కుటుంబంలో లాగేనండి అనుకునే వాళ్ళు లౌకికంగా బోళ్ళు మంది ఉంటారండి. అలాగా క్రియతామస్య సంస్కార మమాప్యేషయధాతవ నీరిరాయిత్తిరుందీరాగిల్. నువ్వు ఒకవేళ కాదంటే కుడయ్యారిలే, నీతో నాకున్న సంబంధం వల్ల ఒరువన్ చెయ్యమెత్తనయ్యన్రో.
అతనికి కూడా నేను చెయ్యను అనుకుంటున్నావా? ఇప్పుడు రావణాసురుడు కూడా నాకు సోదరుడే. అసలు రామాయణంలోనే ఈ భావం ఎక్కడైనా ఉందండి? రావణాసురుడు నాకు సోదరుడు అనే మాట ఎక్కడైనా ఉందండి? కానీ నంబిళ్ళయ్య గారు వ్యాఖ్యానంతో మనకి చెప్తున్నారండి, నా ప్రేమ నీ దాకా ఎలా వచ్చిందో నీ సోదర పర్యంతం కూడా వెళ్ళింది అని చెప్పడం తాత్పర్యం. భగవత్ ప్రేమ మన ఎవరి మీద చూపిస్తాడో అక్కడితో ఆగిపోకుండా వాళ్ళ సంబంధీకుల మీద కూడా వెడుతుంది అనడానికి ఉదాహరణ రామచంద్ర స్వామి విభీషణుణ్ణి ప్రేమించినందువల్ల విభీషణ సోదరుడైన రావణాసురుణ్ణి కూడా మమాప్యేష యథా తవ, ఎవరు సృష్టిలో అనగలరండి ఈ మాట? అతను కూడా నాకు నీలాంటి వాడే. అది రామచంద్ర స్వామి యొక్క వైభవం. నీర్ పిన్నై కడక్క నెల్లీరన్నారిరే అని ఎంత చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని నంబిళ్ళయ్య గారు మనకు అందించారో అనిపిస్తుందండి ఈ పాసురానికి. శ్రీ విభీషణాడ్వాన్ పక్కల్ ఓరం రావణన్నళవున్ చంద్రదిరే, విభీషణుడు ఎందు ఉండే పక్షపాతం రావణాసురుడి దాకా వెళ్ళింది. మహారాజర్కు శత్రు ఉదాహరణలు వరుసగా వస్తున్నాయి చూడండి. ఒకటి, విభీషణాళ్వార్ల ప్రేమ ఆయన సోదరుడి దాకా వెళ్ళింది. రెండవది చూడండి, మహారాజర్కు శత్రు ఎన్నో వాలియే నరసిత్తు వైతు మహారాజర్ కണ്ണనీరు పొరుక్క మాட்டாదే సంజాత బాష్పహ ఎన్నో తాము కಣ್ಣనీరు విజవిట్టారిరే. ఇది రెండవదండి. ఏమిటంటే విభీషణుడు వచ్చినప్పుడు ముందు విభీషణుడిని వద్దని సుగ్రీవాదులందరూ అన్నారు కదండి. అంటే అలా కాదు, సుగ్రీవ ఆనయనం హరిశ్రేష్ట ఎదివా రావణ స్వయం, ఒకవేళ వచ్చినవాడు రావణుడే అయినా సరే తీసుకుంటా అన్నాడండి. ఆ హృదయ వైశాల్యం, పెరుమాళ్ళ యొక్క వైశాల్యము అనేటువంటిది. అలాగా ఇక్కడ ఏమంటున్నారంటే వాలిని చంపిన తరువాత ఇదిగో వాడే వాలి, వాడే మా అన్న అని నాకు గుర్తు తెలియలేదు, అయితే మెళ్ళో దండ ఎంచుకుంటాను, ఆ దండలేని వాడు వాలి, ఇలాగ గుర్తులు పట్టి పట్టి పట్టించి పట్టించి చంపించాడు. వాడు చచ్చిపోయిన తర్వాత బొల్లుమని ఏడుస్తున్నాడు సుగ్రీవుడు. ఇంకా రాముడికి మతిపోయింది, ఇదేమిటయ్యా చంపమన్నావు 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 చంపాను, ఇప్పుడు ఇలా ఏడుస్తున్నామని సంజాత బాష్ప పరవీరహంత, ఆయన ఏడుస్తుంటే ఈయన ఏడుచేస్తున్నాడు. అయ్యో నీకు ఇంత కష్టం వచ్చి పెట్టింది, అంతవరకు జరిగిన కథ ఏమిటి, ఈ ఫలితం ఏమిటి అనే దానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. సంజాత బాష్ప పరవీరహంత. అలాగా ఇత్యేవం ఆరోగ్య రఘు ప్రవీర శ్రుత్వావచో వాలి జగనజ్ఞస్య సంజాత బాష్ప పరవీరహంత రామో ముహూర్తం విమనా బభూవ. ఒక్క 2 నిమిషాలు అలాగ కొయ్యబారిపోయేటండి రాముడు. ఎందుకు? సుగ్రీవుడి యొక్క దుఃఖాన్ని చూసే. అంటే సుగ్రీవుడి యొక్క దుఃఖాన్ని చూసినటువంటి బాధ సుగ్రీవ సోదరుడైన వాలిని చంపడం దాకా రామచంద్ర స్వామికి ఆ దయాగుణం అలా ప్రసరించింది. లేకపోతే అమ్మయ్య చంపి పాడేశాం అనుకోవలసిన స్థితి, అలా అనుకోలేదు. అయ్యో చంపేశామే అనేటువంటి, అంటే ఇది ఇక్కడతో సుగ్రీవుడితో ఆగకుండా అలాగ వాలి దాకా వెళ్ళింది. 2, ఇందాక విభీషణుడితో ఆగలేదు, రావణుడి దాకా వెళ్ళింది. ఇప్పుడు సుగ్రీవుడితో ఆగలేదు, ఆ తర్వాత వాలి దాకా వెళ్ళింది. ఇంకా 3వది చూడండి, ఇది 2 చంపిన విషయాల్లో. ఇంకా మంచి విషయాల్లో శ్రీ మాలాకారర్ పక్కల్ విషయీకారం అవర్ సంతాన తళవం సెన్నదిరే. మాలాకారుడు అనేటువంటి మహానుభావుడు భాగవతంలో మనకు వస్తాడు, అందరికీ తెలిసినటువంటిదే. తాను కట్టినటువంటి మాలల్ని శ్రీకృష్ణుడి యొక్క మెడలో సమర్పిస్తాడు. దానికి ఎలాంటి వరాన్ని ఇచ్చాడో పెరుమాళ్ళు చూడండి. మాలాకారుడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది.
ఇక్కడ ఒక మంచి పాసురం ఉంది. ధర్మే మనశ్చతే భద్ర సర్వకాలం భవిష్యతి యుష్మత్ సంతతి జాతానాం దీర్ఘమాయుర్భవిష్యతి. ఎంత వరమిచ్చాడో చూడండి. నీ మనస్సు ఎప్పుడు ధర్మంగా ఉండుగాక మాలాకార, అన్ని కాలాల్లో నువ్వు ఆనందంగా ఉండుగాక, మీ సంతానము దీర్ఘాయుష్యు కలిగి ఉండుగాక. సంతానం దాకా వెళ్ళిందండి. శ్రీమాలాకార యుష్మత్ సంతతి జాతానాం ఇత్యాది ఉత్తరార్ధతైం పరిహరిక వేణురిక్కే ధర్మే మనశ్చతే భద్రాయన్ను ఉదాహరిత్తు పూర్వార్ధ సమవివ్యాహర తాత్పర్యత్తాలే ఉత్తరార్ధ ఎత్తిలాయ శబ్దం. ఆ శ్లోకాన్ని గురించి కింద అరుంబదంగా ఇచ్చారనమాట. ఏమిటంటే మాలాకారుడికి శుభాన్ని పలికినది, ఆ శుభం ఆయన సంతానం 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 కూడా బాగుండుగాక అని అక్కడి దాకా వెళ్ళింది. ఇది మంచికి 3వ ఉదాహరణ. ఇంకా 4వది శ్రీ ఘంటాకర్ణన్ పక్కల్ పన్నిన விஷயீகாரம் அவன் தம்பியளவும் சென்று நீ அவனுக்கு நல்லையாகில் அவன் మున్నాగపో ఎన్నరుళి చేయదానిరే. ఇంకా ఘంటాకర్ణుడు అనేటువంటి మహానుభావుడు అక్కడ ఉన్నాడండి. చాలా సార్లు చెప్పుకున్నాం మనం ఘంటాకర్ణుడి యొక్క విషయము. ఆయన పేరు ఎందుకు వచ్చిందండి ఘంటాకర్ణుడు అని? చెవులకి భగవన్నామం వినపడకూడదని గంటలు కట్టుకున్నాడు. అంత భయంకరుడైనటువంటి వ్యక్తి, పిశాచాలకి నాథుడైన, పిశాచాలకి నాథుడు, కుబేరుడికి బంట అనమాట ఈ ఘంటాకర్ణుడు అన్న ఆయన. వీడికో తమ్ముడున్నాడు, వాడి పేరు కాలాంతకుడు. పేరులోనే వాడి గొప్పతనం అంతా తెలుస్తోంది, కాలాంతకుడు. వీళ్ళ శరీరం ఎలా ఉంటుందట అన్నదమ్ములిద్దరిది? రక్తం, మాంసం, పేవులు, అలాగ భయంకరమైన అలంకారాలన్నీ పెట్టుకొని ఉంటాట. శ్రీకృష్ణుడు హిమాలయాల్లోంచి కైలాసంకి వెడుతున్నాడు. ఆ వెడుతున్నప్పుడు ఎదురయ్యాడు ఈయన. ఏంటి ఇక్కడికి ఒక్కడివి వచ్చావు, ఇక్కడ పిశాచాలు ఉంటాయని నీకు తెలియవా అని అడిగాడు. అని అడిగితే నన్ను ఏ పిశాచాలు ఏమీ చేయలేవయ్యా అని అంటే, నువ్వేం చేస్తూ ఉంటావు? ఒకప్పుడు గంటలు చెవులకు కట్టుకున్నాను భగవన్నామం వినపడకూడదని, ఇప్పుడు భగవంతుణ్ణే ధ్యానిస్తున్నాను నేను. ఓహో అలాగా, అయితే నీకు నేను కనిపిస్తాను చూడు అని ఆ పిశాచానికి తన విశ్వరూపాన్ని చూపించాడండి. ఎంత అద్భుతమో చూడండి. అప్పుడు ఆయన అన్నాడు, ఆహా నాకు చాలా అదృష్టం, నువ్వు కృష్ణుడివని నాకు తెలిసింది. అయితే నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళేటప్పుడు నీకు ఏమన్నా ఇవ్వాలనుంది, నా శవం నీకు ఇచ్చేస్తాను, నా ప్రాణాలు పోతున్నాయి అన్నా. ఇది చాలా బాగుంది, నీ శవాన్ని నేనేం చేసుకోను, మధ్యలో ఇలాంటి బహుమతులు ఇవ్వకయ్యా ఎప్పుడూ కూడాను, అందువల్ల అది నాకు అనవసరం, నీకు నేను ఇంద్ర పదవిని ఇస్తాను, నీతో ఆగదు నా ప్రేమ, నీ తమ్ముడు ఆ కాలాంతకుడు ఉన్నాడే వాణ్ణి కూడా తీసుకుని వెళ్ళు. ఎంత రాక్షసులో, ఎంత పిశాచాలో, ఎలాంటి వాళ్ళో వాళ్ళకి ఇచ్చాడు. ఇది 4వ ఉదాహరణ. అంటే ప్రాణాలు పోయినప్పుడు బాధేమో విభీషణుడిది రావణాసురుడి దాకా వెళ్ళింది, సుగ్రీవుడిది వాలి దాకా వెళ్ళింది. మంచిగా పూజించినటువంటి సందర్భం ఏమో మాలాకారుడిది సంతానం దాకా వెళ్ళింది, ఘంటాకర్ణుడిది అతని తమ్ముడు దాకా వెళ్ళింది. పెరుమాళ్ళ యొక్క వైభవం అంత గొప్పది. తర్వాత మనకు వస్తుంది విధివాయిగిన్ను కాపారార్ అంటారు. ఆ పరమాళ్ళ కటాక్షం అలా వచ్చేస్తే దాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ ఉండదు. అంత కటాక్షం ఎలా వస్తుందంటే వారిని ధ్యానిస్తూ ఉంటే వస్తుంది అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ పేజ్ 206. ఎంబారి తిరువాయ్మొഴി అరుళి చెయ్యప్పుకాల్ శ్రీ వైష్ణవనానేనంగిరార్ ఎంబరాం. ఎంబారు ఉన్నారే ఆయనట ఈ తిరువాయ్మొഴి చదివేటప్పుడు అమ్మయ్యా నేను ఇన్నాళ్లకు వైష్ణవున్నయ్యాను అనే వార్త. అదేంటండి ఎందుకండి అలా అన్నారు అంటే,
ఈ 12 నామాలు 12 పుండ్రాలు పెట్టుకుంటూ ఇలాంటి వ్యాఖ్యానాన్ని, ఎంత అద్భుత వ్యాఖ్యానం అండి ఇది. పెరుమాళ్ళ దయ కలిగిన వాడి నుంచి తర్వాత వారికి కూడా సంక్రమిస్తుంది అనేటువంటిది ఇది చదివాక నేను నిజంగా వైష్ణవత్వ చిహ్నమిరే ఆ పదంలో ఉందండి అంతా కూడా. ఏమిటి వైష్ణవత్వ చిహ్నం? పేరు బొట్టు అని చెప్పారండి వ్యాఖ్యానంలో. పేరు అంటే రామానుజదాస అని చేర్చుకోవాలి. మనకి సమాశ్రయణాలు అయిన తర్వాత మన పేర్లు ఏది ఉన్నా రామానుజదాసుడు రామానుజదాసి అనేటువంటిది ఒక సంప్రదాయం. ఆ తర్వాత ఏ కంఠలగ్న తులసి నలినాక్షమాలాహ ఏ బాహుమూల పరికల్పిత శంఖచక్రాహ ఏవా లలాట పలకే లసదూర్ధ్వ పుండ్రాహ తే వైష్ణవాహ. ఎవరండి వైష్ణవులంటే 3 పనులు చేయాలి. మెడలో తులసీదామం వేసుకోవాలి. చిన్న తులసీమాలని వెండితోటో బంగారంతోటో ఏది ఎక్కర్లేదు, రాగితోటో ఏది ఎక్కర్లేదు, దారంతోటో కట్టుకొని మెడలో తులసిమాలని ధరించడం. ముఖం మీద అద్భుతంగా లక్ష్మీ నారాయణులని ధరించడం అండి. బొట్టు పెట్టుకోవడం అంటే మధ్య బొట్టు లక్ష్మి, తెల్ల బొట్టు నారాయణుడు. మేము లక్ష్మీ నారాయణులకి చెందిన వాళ్ళము. అలాంటి బొట్టు పెట్టుకోవాలి. బాహుమూల పరికల్పిత శంఖ చక్రాహ, అద్భుతమైనటువంటి మంత్రాన్ని పొందేటువంటి శంఖ చక్ర ధారణ చెయ్యాలి. తే వైష్ణవాహ, ఆ వైష్ణవత్వం ఈ తిరువాయుమడి చదువుకుంటూ ఉండడం వల్ల నా జన్మ తరించింది అని ఎంబారంతటి వారు. ఎంబార్ అంటే ఆయన కూడా ఎంబెరుమానారని పేరు పెట్టారండి. పేరు పెట్టేస్తే ఊళ్ళోకి వచ్చిన జనం ఎంబెరుమానార్ ఇంటికి పోనీ అంటే ఏ ఎంబెరుమానారింటికండి అని అడిగేవారట. అంటే రామానుజులా ఆయన తమ్ముడా అని. అయ్య బాబాయ్, నా వల్ల ఇంత అపరాధం జరుగుతోంది కాబట్టి నా పేరు షార్ట్ చేసేసుకుంటాను అని ఎంబార్ అని మొదలు చివరా కలుపుకొని ఎంబార్ అని చిన్నగా పేరు పెట్టుకున్నారు. ఆచార్యుల నామంతో సరి అయి లోకంలో తన పేరు ఇబ్బంది పడుతోందని ఆచార్యుల కోసం నామాన్ని చిన్నగా చేసుకున్నటువంటి భక్తి పారవస్యం ఎంబారికి ఎన్నున్నాయో ఆయన జీవిత విశేషాలు. అలాంటి ఎంబారు ఆహా, ఇన్నాళ్ళకి నేను వైష్ణవుడునయ్యాను. ఎందువల్లంటే ఈ తిరువాయుమొழிని చదువుకోవడం వలన. అంత అద్భుతమైన తిరువాయుమొഴి అండి ఈ కేశవంతమర్ అనేటువంటి తిరువాయుమొഴి. 12 నామం 12 నామాలు. ఆళ్వారుడయ్య నెడుమార్కడిమయ్యం ఎమ్మెరుమానుడయ్య నెడుమార్కడిమయ్యం ఇరండాయిత్తు నెరుమార్కడిమై. ఇది అండర్లైన్ చేసుకోవలసిన లైన్ అండి. ఎందువల్లంటే మామూలుగా 8, 10లో 8వ 10వ తిరువాయుమొழிలో నెడుమార్కడిమై అనేది ఒక భాగవత వైశిష్ట్యాన్ని చెప్పే 10 ఉందండి. ఆ 10 నమ్మాళ్వార్లది, ఈ 10 పెరుమాళ్ళ నెడుమార్కడిమై. అంత విశేషంటండి. పెరుమాళ్ళకు కూడా ఒక నెడుమార్కడిమై ఉందిట. మనం ఆయన కోసం ఎంత తప్పించిపోతామో ఆయన మన కోసం అంత తప్పించిపోతూ ఉంటాటండి. లోకల్లో అంతే కదండి. పిల్లలు తల్లిదండ్రులు కావాలని ఎలా తప్పిస్తారో అంతకు 10 రెట్లు తల్లిదండ్రులు పిల్లల కోసం తప్పిస్తూ ఉంటారు. అందువల్ల ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు నంబిళ్ళయ్య గారు. ఏమని? అసలు నెడుమార్కడిమై అనేది నమ్మాళ్వార్ల యొక్క నెడుమార్కడిమై 8, 10. కానీ ఈ కేశవంతమర్ అనేటువంటి ఈ తిరువాయుమొഴి ఇది పెరుమాళ్ళ నెడుమార్కడిమై. అంటే భాగవతోత్తములు వారిని రక్షిస్తా, వాళ్ళ పరంపరని రక్షిస్తా, వాళ్ళ పరంపరని రక్షిస్తా, వాళ్ళ పరంపరని రక్షిస్తా. ఇది అసలు తిరువాయుమొழிలోనే హైలైట్ వ్యాఖ్యానం అంటారు. ఇలాగ పెరుమాళ్ళకు నెడుమార్కడిమై ఉంటుందండి ఎక్కడైనా? ఆయన కృప అంతగా ప్రవహిస్తుంది అని అర్థం అన్నమాట. చూడండి, ఆళ్వారుడయ్య నెడుమార్కడి అయ్యం, ఆళ్వార్లకి నెడుమార్కడిమై అనేది ఒకటి ఉంది. ఎంబెరుమానుడయ్య నెడుమార్కడిమై అయ్యం, ఇది పెరుమాళ్ళ యొక్క నెడుమార్కడిమై. నెడుమార్కడిమై అంటే నెడు మాల్కు అడిమై, పెరుమాళ్ళకి సేవ చెయ్యడము. అది
ఆళ్వార్లు భావించింది ఒకటి, పెరుమాళ్ళు భావించింది ఒకటి. இரண்டாயித்து நெடுமார்க்கடுமை அதில் எம்பெருமானுடைய நெடுமார்க்கடுமையை இத்திருவாய்மொழி. అందువల్ల మీరు చదివే ఈ తిరువాయిమొழి పెరుమాళ్ళ నెడుమార్కడిమై. వ్యాఖ్యానాలు చదివితే గాని మనకి ఇలాంటి విశేషాలు తెలియదు. మామూలుగా నెడుమార్కడిమై అంటే ఓహో 8లో 10 అనుకుంటాం. కానీ నంబిళ్ళయ్య గారు అంటున్నారు పెరుమాళ్ళ నెడుమార్కడిమై కేశవంతమర్ అనేటువంటి అద్భుతమైనది. ఇంతవరకు అవతారిక అయింది. ఇంకిప్పుడు పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. முதல் பாட்டு சம்பந்திகள் பக்கலிலும் எம்பெருமான் அபினிவிஷ்டனானபடியை கண்டு இதெல்லாம் என் பக்கல் உண்டான விஷயீకార అతిశయమిరే ఎన్ను హృష్టరాగిరార్. సారాంశాన్ని అంతటినీ ఒక్క మాటలో చెప్పేశారు. సంబంధీకులందరి యందు ఉండేటువంటి ప్రేమ ఎందుకంటే పెరుమాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ వల్ల. ఇప్పుడు మనం అంటే ఎవరికో ఒకళ్ళకి చాలా ఇష్టం అండి. మనం 4-5 ఎక్కడికైనా తీసుకువెళ్తే వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఆదరిస్తారు. ఎందుకు ఆదరిస్తారు? మనతో వచ్చారు కాబట్టి, మనకిష్టమైన వాళ్ళు కాబట్టి ఆదరిస్తారు. అదనమాట ఈ వాక్యానికి అర్థం. సంబంధిகள் పక్కలిలం ఎంబెరుమానార్ అభినవిష్టనాన படியை கண்டு இதெல்லாம் என் పక్కలుండాన విషయీకార అతిశయమరే ఎన్నో హృష్టరాగిరార్. నా మీద ఇంత ప్రేమ కదా పెరుమాళ్ళకి అని పొంగిపోతున్నారు నమ్మాళ్వారు. కేశవన్ తమర్, ఇంకా మొదటి నామం వచ్చిందండి. కేశవన్ తమర్. కేశవుని సంబంధము కలిగిన వారు భాగవతోత్తములు. ప్రశస్త కేశనాన నిలయిలేదో తిరుక్కుం అవరుగల్ ఎన్నుదల్. ఇంకా ఈ కేశవనామానికి 4 అర్థాలు చెప్పారండి ఎక్కువగా. ఇంతకు పూర్వం 3 అర్థాలు విశేషంగా చెప్పుకుంటాం. వ్యాఖ్యానాల్లో ఇంకోటి దొరికింది. క్లేశములు పోగొట్టేవాడు కాబట్టి కేశవుడు, అదొక నామం కూడా, అదొక అర్థం కూడా వచ్చింది. అది చెప్తున్నారు చూడండి. ప్రశస్త కేశనాన నిలయిలేతో తిరుక్కుమవరుగల్ ఎన్నుదల్. ప్రశస్తమైనటువంటి కేశాలు కలిగినటువంటి వాడవడం వల్ల కేశవుడయ్యాడు. మొదటి అర్థం, ఆయన జుట్టు చాలా అందమైనటువంటి జుట్టు. పెరుమాళ్ళ యొక్క కేశము ఉంగరాలు తిరిగిపోయి ఉంటే నాచియా తిరుమలలో తల్లి అన్నట్లుగా అది చూసి వ్యామోహ పడిపోయి నేను నీ దగ్గరకు వచ్చాను అంటుంది. అంత అందమైనటువంటి జుట్టు కలిగినటువంటి వాడు కాబట్టి దాన్నే ఇక్కడ ప్రశస్త కేశనాన ఇత్యాది వ్యాఖ్యానంలో ఉందిలేండి, వింటే చాలు. యస్సాత్మయైవ దుష్టాత్మా హతం కేసీ జనార్దన తస్మాత్ కేశవనామత్వం లోకే ఖ్యాతిం గమిష్యసి. ఇది అది రెండో అర్థం ఏంటండి? విరోధి నిరసనశీలతైలే తోత్తిరిక్కుమవరుగల్ ఎన్నుదల్. రెండవ అర్థం కేశవనామానికి విరోధి నిరసన, శత్రువును చంపుట. ఎవరా శత్రువు? రాక్షసుడు కేసి అనే రూపంలో వచ్చాడు. కేసి అనే రూపంలో వచ్చిన రాక్షసుని యొక్క నోట్లో చేతిని పెట్టి దాన్ని పెద్దది చేసేటప్పటికి నోరు పగిలిపోయింది. విరోధి నిరసనత్వము చేశాడు కాబట్టి కేశవుడు అనేటువంటిది ఇంకొక పేరు అని. ఇది ఎక్కడికెక్కడికే మనకి విష్ణు పురాణంలో ఉదాహరణలు చూపించారండి. సాధికారికత ఎక్కడి నుంచి చెప్తున్నారండి? మీరు ఏదో సొంతగా చెప్తున్నారండి, అంతగా చెప్పే శక్తి మనకెక్కడదండి. పురాణాల్లో ఉన్నాయని చూసి చదివి చెప్పడం వస్తే చాలు. అలా విష్ణు పురాణంలో ఉండేటువంటిది పేరు ఒకటి అన ఎన్నుదల్. తస్మాత్ కేశవనామవాన్ ఎంగిరిపడియే. ఇంకా మూడవది ఒకటి ఉందండి. హరివంశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కైతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతౌ తస్మాత్ కేశవనామవాన్.
మూడో ఉదాహరణ అండి. ఆ క అంటే బ్రహ్మగారు అని అర్థం. క ఇది బ్రహ్మణో నామ. క అంటే బ్రహ్మగారు. పరమశివుడు ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి శ్లోకం ఇది. క ఇది బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం. నేనేమో ఈశ్వరుణ్ణి. ఆవాం మేమిద్దరం, ఆ బ్రహ్మగారు నేను, తవాంగే సంభూతౌ నీ శరీరంలోంచి వచ్చాము. తస్మాత్ కేశవనామవాన్. అక్కడే వ్యాఖ్యానాల్లో ఇచ్చారు. క్లేశం హరతీతి కేశవ. నాలుగో అర్థం, క్లేశాన్ని పోగొట్టేవాడు కాబట్టి కేశవుడు. ఎన్ని విశేషాలు ఉన్నాయండి. ఊరికే ఏదో కేశవాయనమో నారాయణమో మాధవాయనమో అంటాం. మరి ఆ రుచిని ఆ గుణాలని తలుచుకుంటూ పూజ చెయ్యాలి అంటే ఒకసారి కేశవాయ నమః అనేటప్పటికీ ఆ అద్భుతమైనటువంటి జుట్టు అలాగే అడ్వర్టైజ్మెంట్ జుట్టు లాగా అలా గుర్తుకు రావాలి కదండి. నెమలిపురిలాగా ఇలా వచ్చేస్తూ ఉంటాయి కదా, అలాగ గుర్తు రావాలి. రెండవది ఆ రాక్షసుని చంపినది గుర్తుకు రావాలి. మా కష్టాలు తీర్చావా తండ్రి అని గుర్తు రావాలి. బ్రహ్మ రుద్రుడు దాసోహం పెడుతున్నది గుర్తు రావాలి. ఈ 4 గుర్తొస్తే కేశవనామం పూర్తవుతుంది. ఋషులు అలాగా ఆనందానుభవంతో అర్థానుసంధానంతో చేస్తూ ఉంటారు అనేటువంటి దాన్ని చెప్తున్నారనమాట. సర్వ నిర్వాహకనాన నిలయిలే తోతిరిక్కుమవర్గళ్ ఎన్నుదల్. ఈయన ఎలాంటి వాడండి? సర్వేశ్వరుడు. తస్మాత్ కేశవనామవాన్ సర్వ నిర్వాహకనాన నిలయిలే తోతిరిక్కుమవర్గళ్ ఎన్నుదల్. నెక్స్ట్ పేజ్ 207వ పేజీ. சர்வேஸ்வரனுடையார் என்னாயித்து ஆழ்வார் இவர்களை விரும்புகிறது. తర్వాత సర్వేశ్వరుడు అనేటువంటిది ఇలాంటి మహానుభావుడు లోకాలన్నిటినీ కూడా నియమించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు అనేటువంటిది. ఆళ్వారుடைய సంబంధం కొండాయిత్తు అవన్ ఇవరైగళే విరుంబుగిరదు. ఆళ్వార్లతో ప్రేమ ఉండడం వల్ల అలాగా ప్రేమ లోకాన్ని అంతటినీ తడిపివేస్తోంది. ఈ పాసురంలో ముఖ్యార్థం అక్కడతో ఆగట్లేదు. ఒక పెద్ద ప్రవాహం వచ్చింది అనుకోండి, ఎక్కడికి కావాలో అక్కడికి వచ్చి ఆగిపోదు, అక్కడి నుంచి ముందుకు కూడా వెళ్ళిపోతుంది. అందువల్ల పెరుమాళ్ళ దయా ప్రవాహం ఆళ్వార్ల దాకా వచ్చి అలా ప్రవహించేస్తాం. ఇత్తాల్ ஒரு வைஷ்ணவாபிமானமே வேண்டுவதவன் విషయీకరిక్కైకెంద్రపడి. మనకి ఒక భాగవత సంబంధం కావాలి, అది తాత్పర్యం. ఒక్క భాగవతోత్తముడు నావాడు అని మన అనుకుంటే చాటండి, మన జన్మ తరిస్తుంది అంటారు. కేశవంతమర్ అవనుடைய అవయవ సౌందర్యத்திலே తోத்திருக்கும் శ్రీ వైష్ణవర్గళ్. ఆ అవయవ సౌందర్యం, జుట్టు అంటే మరి శరీరంలో భాగం కదండి. అలా చూస్తాం, అయ్య బాబోయ్ ఇంత జుట్ట మనకు అనిపిస్తుంది చూడండి. పెద్ద జడలు వాళ్ళు వస్తారు, అయ్య బాబోయ్ ఆవిడకి ఎంత జడు ఉందో, ఎంత జుట్టు, ఎంత నల్లగా ఉందో, ఎంత ఒత్తుగా ఉందో ఎన్ని చెప్పుకుంటాం. ఇలా లౌకికానికే ఇంత అయితే పెరుమాళ్ళ యొక్క అందం ఇంకా ఎంత శ్రీమద్ అకలంక పరిపూర్ణ శశకోటి శ్రీధర మనోహర సటాపటల కాంత. అలా అనేటప్పటికి ఒకసారి ఇలా అనేటప్పటికి ఆ జుట్టంతా రింగులు రింగులుగా తిరిగి ఆ అందాన్ని అంతా ఊహించుకుంటున్నారనమాట. కీజ్మేల్ ఇత్యాది. కింద తరాలు 7, పై తరాలు 7. నేను నాకు అటు 3 ఇటు 3 7, మొత్తం 7 ఇంటూ 7 ఇంటూ 7 తరాలు. ఎన్ని తరాలండి అప్పుడు? 100 మీద దాటిపోయాయి కదా. అలాంటి తరాలన్నిటినీ కూడా కేశవంతమర్గళాల్ ఏకాహమపి కౌంతేయ భూమిస్తముదకం కురు కులం తారయతే తాత సప్త సప్త చ సప్త చ ఎంగిరపడియే. ఎంత క్లియర్ గా ఇచ్చాడు. సప్త సప్త చ సప్త చ 7 తరాలు. అలా గనక ఒక్కడు వైష్ణవుడు భాగవతోత్తముడు కులంలో ఉంటే ఆస్ఫోటయంతి పితరహ. ఆ పితృదేవతలు ఉంటారే, మా వంశంలో ఎంత గొప్పవాడు పుట్టాడండి అని ఆహా ఆనందంట. ప్రణృత్యతి పితామహ.
మన తాతలు వాళ్ళు మురిసిపోతూ ఉంటారటండి ఆ లోకంలో, నాట్యం చేసేస్తూ ఉంటారటండి. వైష్ణవో నక్కులే జాత, ఒక శ్రీ వైష్ణవుడు మన వంశంలో పుట్టాడు. సహా నత్తారయిష్యతి అంగిర శ్లోకం అనుసంధేయం, దశ పూర్వాన్ దశాపరాణాం ఆత్మానంచ, ఒక చాలా చక్కటి అటు 10 తరాలు ఇటు 10 తరాలు అన్నట్లుగా తనతో కలిపి 21 అవుతాయి. దాన్నే సప్త సప్తచ సప్తచ అంటారు. ఈ కింద పైన 7 తరాలు తరింప చేసేటువంటి పెరుమాళ్ళుగా పాసురాల్లో దివ్య దేశాల్లో కొనియాడబడినటువంటి పెరుమాళ్ళు శ్రీ నీలమేఘ పెరుమాళ్ కోవిల తిరుక్కన్నపురం అండి. తిరుక్కన్నపురంలో కింద పైన మధ్యలో 21 తరాలు తరింప చేసే స్వామి అని ఆళ్వార్లు చెప్పినది ఇక్కడ నమ్మాళ్వార్లు చెప్పిన దానికి పోలిక అన్నమాట. మామూలుగా మనకి 7 చాలా అష్టాక్షరి మహామంత్ర సిద్ధి పొందినటువంటి 7 దివ్యక్షేత్రాలు ఉన్నాయి అంటారు. అందులో ఈ దివ్యక్షేత్రం ఏది? ఒకటి తిరుక్కన్నపురము అనేటువంటిది నీలమేఘ. ఇక్కడ దాన్ని ఉత్పలావర్తక విమానం అంటారండి. దానికి స్థల పురాణంలో ఒక అందమైన కథ ఇచ్చారు. ఏంటంటే ఒక రాజు, వసు అని ఒక రాజు ఉంటాడు. ఆయన ఇంద్రుడితో స్నేహం చేసి ఆకాశంలో అటు ఇటు తిరిగేటువంటి ఆకాశ గమనం ఆ రోజుల్లో అన్ని దిక్కులకి వెళ్ళగలిగేవారండి. దశరథుడు అని పేరు ఎందుకు వచ్చిందండి? దశసు దిక్షు అప్రతిహత రథ, ఆ 10 దిక్కులకి రథం నడపగలిగిన వాడు. ఇంద్ర స్నేహం వాళ్ళు ఈ రాజుల యొక్క సహాయాన్ని కూడా కోరేవారు అప్పట్లో, అంత బాగా ఉండేది అన్నమాట. ఇంతలో ఆ రాజు ఇంద్రుడి దగ్గరికి మన మీకు రాక్షసులు వస్తున్నారు అని కబురు వచ్చింది. కబురు వచ్చేటప్పటికి ఆయన అన్నాడు వసు అనే మహారాజుని, నాయన నువ్వు కాస్త ఈ స్వర్గాన్ని చూస్తూ ఉండు, నేను ఆ రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని ఓడించేసి వస్తాను అని నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ రాక్షసులను అందరినీ చంపేశాడు. అప్పుడు రాజుకి చాలా ఆకలేసింది. ఈ వసు అనేటువంటి మహారాజుకి చాలా ఆకలేసింది. ఒక కోనేరుంది, ఒక జొన్న కంకుల తోట ఉందిటండి ఈ ప్రాంతంలో, తిరుక్కన్నపురం ప్రాంతంలో అన్నమాట. అక్కడ దిగట్టండి. అక్కడ దిగి 2 కంకులు కోసుకు తిందామని ఇలా పొయ్యిపోయాట. వెంటనే ఒక చిన్న బాలుడు, కిందికి వచ్చేది వీళ్ళు, ఒక శ్రీ మహావిష్ణువు ఒక బాల రూపంలో ప్రత్యక్షమయ్యాటండి. ఇదిగో నువ్వు కోసావా, నేను ఊరుకోను అన్నట్టండి. అంటే అయితే నేను కొడతాను అని చెప్పి, ఈయన గొప్పవాడు కదా, ఇంద్రుడికి కూడా సహాయం చేసిన వాడు కదా, ఆ బాలుడిని కొట్టబోయాట. కొట్టబోయేవాడికి ఆ కొడదాం అనుకున్న పుల్ల కాస్త ముక్కలు అయిపోయిందట, కింద పడిపోయిందట. ఏమిటి ఇలా అయిపోయింది? ఏదో ఇంకో అస్త్రం వేయకపోతే ఇలా తీయడానికి చేయి రాలేదుట. అలా నిస్సత్తుగా ఉండిపోయాట. అప్పుడు బాబోయ్ ఈయన సామాన్యమైన బాలుడు కాదు అని చెప్పి కాళ్ళ మీద పడ్డాటండి. కాళ్ళ మీద పడితే అప్పుడు అలా రా దారికి అని ఒక నవ్వు నవ్వి పుష్కరిణిలో స్నానం చేసిరా అన్నట్టండి. సరే పుష్కరిణి స్నానంకి వెళ్ళేటప్పటికి ఈ పొలంలోని జొన్న పంట అంతా కూడా ఒక ఋషుల్లా కనపడింటండి. ఎంత విచిత్రమో! తిరుక్కన్నపురంలో జొన్న పంట అంతా కూడా ధ్యానంలో ఉన్న ఋషులలాగా, ఒక్కొక్క జొన్న గింజ ఒక్కొక్క ఋషి తలకాయలాగా అలా కనిపించిందండి. అసలు ఎంత అద్భుతమైన దర్శనమో చూడండి. ఆ మధ్యలో శ్రీమన్నారాయణుడు కనిపించాడు ఈ వసు అనేటువంటి మహారాజుకి అన్నమాట. నువ్వు నన్ను ఎదిరించినా పర్వాలేదు, రాజులు అలా ఎదిరిస్తారులే. ఈ మునులందరూ కూడా వాళ్ళు తీవ్రంగా తపస్సు చేసి మాంసం అంతా ఎండిపోయిందిటండి, తరిగిపోయిందిటండి. ఒక శల్యావశిష్టంగా ఉన్నారట, ఎముకలతోటే ఉన్నారట. ఇలాంటి ఋషులని రక్షించాలని నేను వీళ్ళ మధ్యలో ఉన్నాను. ఉత్పల మాంసము లేని అని అర్థం ఉత్పల అంటే. అలా మాంసము లేని ఈ ఋషులకి రక్షించడానికి వచ్చాం కాబట్టి నేను ఇక్కడ ఈ విమానానికి ఉత్పల విమానము అని పేరు పెట్టుకున్నాను అని చెప్పేటండి స్వామి. అలా భక్తుల్ని రక్షిస్తాడు అనేటువంటిది. అక్కడ ఇంకా స్థల పురాణాల్లో బోల్డ్ విషయాలు
చాలా చాలా ఉన్నాయి. అక్కడ ఉన్న పెరుమాళ్ళని శౌరిరాజ పెరుమాళ్ళని కూడా అంటారండి. ఆ తిరుక్కన్నపురం వెళ్ళి శౌరరాజ పెరుమాళ్ళకి ఒక రోజు అక్కడ రాత్రి ముందు రోజు వెళ్ళి రాత్రి పడుకొని నాదాయ శౌరయే నమః అని ఒక జపం చేసి అక్కడ మరుసటి రోజు పుష్కరిణిలో స్నానం చేసి పెరుమాళ్ళను ఆరాధిస్తే ఎంత గొప్ప వ్యాధి అయినా పోతుంది అని స్థల పురాణం చెప్తుంది. చాలా అద్భుతమైనటువంటివి. ఇది పూర్ణిమ నాడు చేస్తే ఇంకా చాలా మంచిది. అలా ఎన్ని పూర్ణిమలు చేస్తే, ఒక సంవత్సరం చేస్తే పాపాలు పోతాయి, ఒక సంవత్సరం చేస్తే సంతానం కలుగుతుంది, ఒక సంవత్సరం చేస్తే ఆరోగ్యం వస్తుంది, ఒక సంవత్సరం చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఇంకో సంవత్సరం చేస్తే జీవితం పెరుగుతుంది, అంటే దీర్ఘాయుష్యు ఉంటుంది, తర్వాత ఐశ్వర్యం వస్తుంది, రాజ్యాధికారం వస్తుంది, జ్ఞానం వస్తుంది, దేవలోక నివాసం వస్తుంది, ఆఖరికి ముక్తి వస్తుంది. శౌరరాజ పెరుమాళ్ళని గనక మనం పూజించామంటే అంత గొప్ప. శౌరిరాజ పెరుమాళ్ళు తిరుక్కన్నపురంలో ఉండేటువంటి పెరుమాళ్ళు. ఆ పెరుమాళ్ళని గురించి చెప్పిన కీజ్ మేల్ ఏజ్ అనేటువంటిది యమర్ కీజ్ మేలేజు పిరప్పుం కేశవంతమనార్గళ్ ఏకాహమపి కౌంతేయ భూమిస్తముదకం కురు కులంతారయతే తాత సప్త 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 చాయంగిర్పడే దశ పూర్వం దశాపరాన్ ఆత్మానంచ అటుపది ఇటుపది తనతో కలిపి 21 తరాలు తరిస్తాయి అనేటువంటి దాన్ని ఇవాళ పాసరంలో చెప్తున్నారు. ఇది ఒక దివ్య సంపద అంటున్నారు. ఆ సంపదని రేపు తీసుకుందాం. కేశవంతమర్ கீழ்மேல் அமரேழு பிறப்பும் மாசெதிர் இது பெத்து நம்முடை வாழ்வு வாயிக்கின்றவா ஈசன் என் கருமாணிக்கம் என் செங்கோலக்கண்ணன் விண்ணோர் நாயகன் எம்பிரான் எம்மான் நாராயணனாலே தேவேசம் போலநாதம் நதகித மனசம் పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణ యుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌచ గోవిందం పూరనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతీంద్రం మాలాధృత్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాం తిరువరుమాల్ సేனை முதலிசிடகோ பன்னாதமணி சீருய்யக்கொண்டார் மணக்கால் ரம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குறிகை பிறார் கம்பாமெதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி இருகண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈடளித்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவருளாளர் திருவடியொன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం నితేంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం వాజి తిరువాయ్ మజిపిళ్ళై మాదగ వాళ్వాజం మనవాళ మాముని అన్బాలియవన్మారం திருவாய் மழிப்பருளை மாநத்தோர் பேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேச கபாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகஸ்ய ஜாத்தம் ஸ்ரீ கௌதமன்வயஜமாசிரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபஜ்யே கௌசிகான்வய சஞ்சாతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ముడైవర్లుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.